దిక్కులో దాదాపు ఎకరానికి 10 టన్నుల వరకు బాగా చివికినటువంటి పశువుల ఎరువును వేసుకోవటం వల్ల ఈ బెండ పంటను సాగు చేసేటటువంటి పొలాలు సారవంతంగా తయారు కావడానికి అవకాశం ఉంటుంది. 1 ఎకరం పొలంలో వేసవి కాలంలో బెండ పంటను సాగు చేసుకోవడానికి దాదాపు 7 నుంచి 8 కిలోల వరకు విత్తనం అవసరమవుతుంది. ఎప్పుడైతే ఈ బెండ పంటను బోదెల మీద సాగు చేయదలుచుకుంటామో, ముఖ్యంగా బంక నేలలు, అదేవిధంగా నల్లరేగడి నేలల్లో ఎటు చూసినా దాదాపు అడుగున్నర ఉండే విధంగా బోదెలను వేసుకోవాలి. ఇక బోదెల మీద 1 అడుగు ఎడంలో పాదికి 2 చొప్పున విత్తనాలను విత్తుకోవాలి. ఇక చదునైన మల్లల్లో వరుసల మధ్య అడుగున్నర, వరుసలోని మొక్కల మధ్య అడుగు ఎడం ఉండే విధంగా పాదుకు 2 విత్తనాల చొప్పున విత్తుకోవాలి. విత్తనం విత్తిన 48 గంటల లోపల 1 లీటర్ నీటికి 6 మిల్లీలీటర్ల పెండిమిథాలిన్ మందును కలిపి ఎకరానికి 200 లీటర్ల మందు ద్రావణాన్ని పిచికారీ చేసుకున్నట్లయితే తొలి నెల రోజుల వరకు ప్రధాన పొలంలో వచ్చేటటువంటి వెడల్పాటి ఆకులు కలిగినటువంటి కలుపు మొక్కల నుంచి మనం రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ బెండ పంటలో నీటి యాజమాన్య విషయానికి వచ్చినట్లయితే వేసవి కాలంలో ప్రతి 4-5 రోజులకు ఒకసారి నీటి తడులు ఇవ్వవలసి ఉంటుంది. 45 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాషియం ఇచ్చేటటువంటి సూటి రసాయన ఎరువులను 1 ఎకరం పొలానికి వేసుకోవాలి. ఇందులో పూర్తి స్థాయిలో సిఫారసు చేయబడినటువంటి భాస్వరం, పొటాష్ ఎరువులు అంటే 20 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాషియం ఇచ్చేటటువంటి ఎరువులు, అదేవిధంగా సిఫారసు చేసినటువంటి నత్రజని అంటే 45 కిలోలలో 3వ వంతు అంటే 15 కిలోల నత్రజనిని చివరి దిక్కులో వేసుకోవాలి. ఇక మిగతా 30 కిలోల నత్రజనిని 2 సంభాగాలుగా చేసుకొని విత్తనం విత్తిన నెల రోజుల తర్వాత 15 కిలోలు, అదేవిధంగా 45 రోజుల తర్వాత మిగతా 15 కిలోలు పైపాటుగా మొక్క మొదల నుంచి 1 బెత్త ఎడంలో గుంట కొట్టుకొని దానిలో వేసుకొని కప్పుకోవాలి. ఈ విధంగా బెండ సాగు చేసే రైతులు రకాల ఎంపికతో పాటు ఎరువులు, కలుపు నివారణలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మంచి దిగుబడిని పొందవచ్చు. అత్తయ్య, నేను స్కూల్కు వెళ్ళొస్తా చదువుకోటానికి. స్కూల్కా? మరైతే పెళ్లికి ముందు మీ వాళ్ళు నువ్వు చదువుకునేదానివని చెప్పారు. అరే అత్తయ్య, ఫార్మ్ స్కూల్కి వెళ్తున్నాను. సేద్యంలో కొత్త కొత్త సమాచారం తెలుసుకునేందుకు మీరు రండి, వెళ్దాం. ఫార్మ్ స్కూల్ రైతులకు అక్కడ పొలాల్లో దిగుబడి ఎలా పెంచుకోవాలో నేర్పుతారు. అంటే మట్టిని బట్టి సరియైన ఎరువు, మంచి విత్తనాలు, ఇంకా అవసరాన్ని బట్టి వాడవలసిన కీటకనాశనులు. దానివల్ల తక్కువ పెట్టుబడితో అధిక లాభం. రైతు నేస్తం కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయవలసిన మా చిరునామా రైతు నేస్తం, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామంతాపూర్, హైదరాబాద్ 500013.